చూసారు కదా సాటర్డే ఎపిసోడ్. నాకు సార్ అయితే హౌస్ మేట్స్ అందరి మీద అయితే సీరియస్ అయ్యారనమాట. ఎక్స్పెషల్లీ సంజన మీద అయితే చాలా బాగా సీరియస్ అయ్యారు. అసలు సంజనకి ఇచ్చి పడేశారు అబ్బా. అండ్ ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది అనమాట. అండ్ ఎపిసోడ్లోకి వెళ్తే అండ్ స్టార్టింగ్ అయితే నాకు సార్ అయితే మంచి డాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చారనమాట. అండ్ నా టీవీలో అంత ముందు రోజు ఏం జరిగిందని చూపించారనమాట. అండ్ ఫస్ట్ అయితే కెప్టెన్ అయిన రాము గుడ్లు ఎవరు దొంగతనం చేశారని చెప్పి డిస్కషన్ పెట్టాడు అనమాట. ఇక్కడ సంజన నేనే దొంగతనం చేశాను, నా గుడ్లు 5 ఉన్నాయి, అది తీసుకోండి, ఇంకా 2 గుడ్లు నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఇస్తానని చెప్పి అన్నదనమాట. అప్పుడు వెంటనే బర్నీ గారు అయితే సంజన మీద సీరియస్ అయ్యారనమాట. తిని ఫుడ్ అలా తీసుకుంటున్నావు, సిగ్గుందా అనే మాట అన్నాడనమాట. ఇక్కడ సిగ్గుందా అనే మాట అనడం అయితే నాకైతే కరెక్ట్ కాదనిపించింది. అండ్ సంజన చేసింది తప్పైనా సరే సిగ్గుందా అనడం అయితే కరెక్ట్ కాదనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే థమ్స్అప్ ప్లస్ బిర్యానీకి సంబంధించి అయితే టాస్క్ జరిగిందనమాట. ఈ టాస్క్లో 2 టీమ్స్ కింద డివైడ్ అయ్యి ఆడారనమాట. ఇక్కడ కూడా పెద్ద డిస్కషన్ జరిగింది. అండ్ ఈ టాస్క్లో అయితే దివ్య చాలా బాగా ఆడింది అనమాట. ఈ విజయం సాధించిన తర్వాత బిర్యానీ ప్లస్ థమ్స్అప్ అయితే వాళ్ళకి వచ్చిందనమాట. సంజనకి తినిపిస్తుంటే బర్నీ గారికి సంజనకి అయితే గొడవ జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ కెప్టెన్ రూమ్లో ఉన్న చెత్త విషయం కోసం ఫ్లోరా గారికి హరీష్కి అయితే గొడవ జరిగిందనమాట. ఇక్కడ ఫ్లోరా గారిని హరీష్ అయితే ఒక మాట అనమాట, నేను నీకన్నా నీట్గా ఉంటాను అనమాట. ఆ మాట అయితే నచ్చలేదు. ఆ ప్లేస్లో ఫ్లోరా ఉంది కాబట్టి కొంచెం కామ్గా డీల్ చేసింది. తన ప్లేస్లో సంజన ఉన్న ఇంకెవరన్నా సరే హరీష్కి మామూలుగా ఇవ్వకపోదును. అండ్ నెక్స్ట్ అయితే హౌస్ మేట్స్ అందరితో నాకు సార్ మాట్లాడి ఒక్కొక్కరికి ఇచ్చి పడేశారు అబ్బా. అసలు తప్పు చేసిన ప్రతి ఒక్కరికి దుమ్ము దులిపేశారు అబ్బా ఈరోజు నాకు సార్ అయితే. అండ్ నాకు సార్ హోస్టింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ సీజన్లో మాత్రం వీక్లీ చాలా ఇంప్రూవ్ అవుతున్నారు. నాకు సార్ అయితే ఫుల్ ఫైర్ అవుతున్నారు. అండ్ నాకు సార్ ఎవరిని ఎక్కడ పొగడాలో అక్కడ పొగుడుతున్నారు అండ్ ఎవరిని ఎక్కడ తిట్టాలో అక్కడ తిడుతున్నారు. అండ్ తప్పు చేసిన ప్రతి ఒక్కరి మీద అయితే ఫుల్ ఫైర్ అవుతున్నారు అనమాట. నాకు సార్ అయితే చాలా బాగా హోస్ట్ చేస్తున్నారు ఈ సీజన్లో అయితే. సంజన మీద అయితే నాకు సార్ అయితే ఫుల్ సీరియస్ అయ్యారు అబ్బా. అసలు మామూలుగా ఎవరైతే దుమ్ము దులిపేశారు అసలు. సంజనకి ఎగ్స్ తినడం వల్ల అండ్ ఎక్కువ ఆర్గ్యుమెంట్లు పెట్టుకోవడం వల్ల అండ్ పోపు విషయం గురించి కూడా చాలా డిస్కషన్ అయితే జరిగింది. అండ్ పోపు విషయంలో తనుజతో కూడా తప్పు ఉంది కాబట్టి తనుజను కూడా తిట్టారనమాట. అండ్ హరీష్ కూడా ఇచ్చి పడేశారు అబ్బా నాకు సార్. అత్తమాల బీన్ బ్యాగ్ మీద కూర్చున్నామని చెప్పి ఇప్పుడు షో అయ్యేంత వరకు కూడా బయట ఉన్న బీన్ బ్యాగ్ తీసుకొచ్చుకుని ఆ బీన్ బ్యాగ్ మీద కూర్చోమని చెప్పాడు అనమాట నాకు సార్ అయితే. ఇక్కడైతే నాకు చాలా బలి నవ్వు వచ్చింది. అండ్ ఈ ఎపిసోడ్ అయ్యేంత వరకు హరీష్ ఆ బీన్ బ్యాగ్ మీద కూర్చున్నాడు అనమాట. అండ్ నాకు సార్ అయితే హౌస్ మేట్స్ అందరికీ ఈ 4 వారాలను బట్టి వాళ్ళు ఆడిన ఆటను బట్టి గోల్డ్ స్టార్, సిల్వర్ స్టార్ అండ్ బ్లాక్ స్టార్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ గోల్డ్ స్టార్ అయితే ఇమానుయల్కి ఇచ్చారనమాట. అండ్ మిగతా వాళ్ళందరికీ సిల్వర్ స్టార్స్ ఇచ్చారు. అండ్ సంజనకు కూడా సిల్వర్ స్టార్ ఇచ్చారనమాట. అండ్ సిల్వర్ స్టార్తో పాటు దొంగలున్నారు జాగ్రత్త బోర్డుని అయితే మెల్లో వేయించారనమాట. అండ్ బ్లాక్ స్టార్ అయితే హరీష్కి ఫ్లోరాకి వచ్చిందనమాట. అండ్ దొంగతనం చేసిన సంజనాకి అయితే పనిష్మెంట్ ఇచ్చారనమాట. ఈ వారం మొత్తం టెనెంట్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సంజన టెనెంట్లోకి వచ్చింది కాబట్టి టెనెంట్లో ఉన్న ఒకరిని అయితే వానర్ చేయమని అడగా ఏకాభిప్రాయంతో హరీష్ పేరు చెప్పారనమాట. హరీష్ అయితే వానర్ అయ్యాడు కానీ ఎలిమినేట్ అయిపోతాడు కాబట్టి రేపు పొద్దున్న ఆ వానర్ అయ్యే అవకాశం కూడా కోల్పోయాడు అనమాట హరీష్. అండ్ బ్లాక్ స్టార్ వచ్చిన హరీష్కి అండ్ ఫ్లోరాకి అయితే ఓటింగ్ జరిగిందనమాట. ఈ 4 వారాలను బట్టి వీళ్ళిద్దరిలో ఎవరు వీక్ అనేది చెప్పమని చెప్పి ఓటింగ్ పెట్టారనమాట నాగార్జున సార్. అండ్ ఎక్కువ ఓట్లు ఫ్లోరాకి రావడంతో అయితే ఫ్లోరా నెక్స్ట్ 2 వీక్స్ అయితే డైరెక్ట్ నామినేట్ అవుతుందని చెప్పి నాగ్ సార్ అయితే చెప్పారనమాట. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో అయితే ఫుల్ ఫైర్ జరిగింది. నాగార్జున సార్ అయితే మొత్తం అందరికి ఇచ్చిపడేశారు అబ్బా. ఎక్స్పెషల్లీ అసలు సంజనాకి అయితే మామూలుగా ఇవ్వలేదు. అండ్ సంజనాతో పాటు హరీష్ కూడా డైలాగ్ వేశారనమాట. అండ్ ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో నాగ్ సార్ హోస్టింగ్ మీద అండ్ నాగ్ సార్ ఎక్కువగా సంజన మీద సీరియస్ అవ్వడం కోసం మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.